అంటే ప్రార్థనలో రెండు విభాగాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యమైనవి రెండు భాగాలు. ఒక భాగమేమో మనము దేవునితో మాట్లాడుట. నువ్వు స్తుతిస్తావో, కృతజ్ఞతలు చెప్తావో, ఆరాధిస్తావో, పాటలు పాడుతావో, విజ్ఞాపన చేస్తావో, యాచన చేస్తావో, కృతజ్ఞతార్పణలు అర్పిస్తావో, ఏం సమర్పిస్తావో ఒక భాగమేమో నీ వైపు నుండి దేవునికి వెళ్ళున్నది. నంబర్ 1. నంబర్ 2, దేవుని యొద్ద నుండి నీ వైపుకు వచ్చున్నది. ఈ రెండు కూడా ప్రార్థనలో భాగమే. మొట్టమొదటిది నీ వైపు నుండి దేవుని యొద్దకు వెళ్ళున్నవి. 2, దేవుని వైపు నుండి నీ యొద్దకు వచ్చున్నవి. ఇప్పుడు యేసు ప్రభువారు ఒకవేళ ఒలీవల కొండకు ఆయన ప్రార్థించుటకు ఏకాంతంగా వెళ్ళాడు అని రాయబడి ఉంది. ప్రార్థించుట యందు ఆయన రాత్రి అంతయు గడిపెను అని ఉంది. ప్రార్థించుట యందు రాత్రి అంతయు గడిపాడు అంటే ప్రార్థన అనగానే మనకు తెలిసింది ఏంటంటే ఈ రాత్రంతా అడుగుతానే ఉన్నాడు. అయ్యా సుబ్బారావు సంగతి చూడు ప్రవ్వా, అయ్యా వెంకట్రావు సంగతి చూడు ప్రవ్వా, అయ్యా అబ్రహాం సంగతి చూడు ప్రవ్వా, అయ్యా సమూయేలు సంగతి చూడు ప్రవ్వా, దావీదు సంగతి చూడు ప్రవ్వా, ఆనంద్ సంగతి చూడు ప్రవ్వా అని రాత్రంతా అడుగుతా ఉన్నాడా? మరి రాత్రంతా ఆయన అడిగే పనిలోనే ఉంటే ఫలానా ఊరికి వెళ్తున్నావు, అక్కడ జక్కయ్య అనేవాడు ఒకడు ఉంటాడు, చెట్టు పైన ఉంటాడు, అతని పేరు జక్కయ్య, అతని దగ్గర ఈరోజు నువ్వు ఉండాలి, ఆ ఇంటికి నువ్వు వెళ్ళాలి అనే సమాచారం మరి రాత్రంతా అడుగుతానే ఉంటే ఈయనకి ఎప్పుడు వచ్చింది? లాజరు అనేవాడు నిద్రిస్తున్నాడు, అతను నిద్రించిన వెంటనే నువ్వు వెళ్ళకూడదు, కొద్ది రోజులు ఆగి నువ్వు వెళ్ళాలి అనే సమాచారం ఈయన రాత్రంతా ప్రార్థన చేస్తూ అడుగుతానే ఉంటే ఈయనకి ఎప్పుడు వచ్చి ఉంటుంది? గెరాసేనీయుల దేశంలో దురాత్మల చేత పీడించబడుతున్న వాడు ఒకడు ఉన్నాడు, అతడు సమాధులలో ఉన్నాడు. మీకు తెలుసా? యేసు ప్రభు సముద్రం ఒడ్డున దోణి దిగి, పడవ దిగి అక్కడికి వెళ్ళాడు, సమాధుల్లో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళాడు. వాస్తవంగా అది కాదు ఆ ఊరు దారి, వేరే దారి ఉంది. ఆ వేరే దారిలో గుండా వెళ్ళాయన వీడున్న ప్రాంతానికి వెళ్ళాడు. ఫలానా ప్లేస్లో వాడు ఉన్నాడు అన్న సమాచారం ఈయనకి ఎక్కడ దొరికింది? రాత్రంతా ప్రార్థన చేస్తానే ఉన్నాడు కదా, అడుగుతా